ఫలం, మంచి ఫలం. ఆ ఫలం ఏంటి? యాపిల్. మీ గ్రూపును బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఖచ్చితంగా దేవుని యొక్క సృష్టిని మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. రెండో గ్రూప్ ఏంటి? బెలూన్. బెలూన్లో ముఖ్యంగా ఉన్నది ఏంటి తెలుసా? గాలి. ఆ ఎయిర్ కూడా దేవుడు సృజించకపోతే అదే గాలి నీలో నాలో మనం ఊపిరి పీలుస్తున్నాం, ఊపిరిని వదులుతున్నాం. ఊపిరి పీలుస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్ గా ఆక్సిజన్ మనం పీల్చుకొని దేవుడిచ్చిన గాలిని మనం ఆస్వాదిస్తున్నాం. దేవుడి గాలిని సృజించకపోతే మానవుడు బ్రతికి ఉండలేము. హల్లెలూయా. ఎవరు సృజించారు? ఎవరు? ఓకే. మానవ నిర్మాతమైనవి, మానవుడు సొంతగా సృజించుకున్నవి. అవి మానవుడే తయారు చేసుకున్నాడు. కారు మన సుఖాన్ని ఇవ్వడానికి తయారు చేయబడింది. ఓకే. అయితే ఈ కారు నడవడానికి ఉన్న ప్లేస్ ని ఎవరు చేశారు? దేవుడు. ఎవరు చేశారు? దేవుడు. ఆ ప్లేస్ ఏంటి అంటే భూమి మీద ఆ కారు నడుస్తుంది. ఓకే. ఆర్ యు రెడీ? చెప్తాను. మొదటిది పిల్లలు. మొదటిది యాపిల్. ఎవరు సృజించారు? దేవుడు. నెక్స్ట్ ఎయిర్, గాలి. ఎవరు సృజించారు? నెక్స్ట్ మీరు కారు. ఎవరు తయారు చేశారు? కానీ ఆ కారు నడవడానికి ఉన్న ప్లేస్, భూమిని, ఎర్త్ని ఎవరు చేశారు